గత కొద్ది రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి సంబంధించిన స్టూడెంట్స్ హెచ్సియుకి దగ్గరలో ఉన్న 400 ఎకరాల ల్యాండ్స్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ 400 ఎకరాల ల్యాండ్ ని తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ పర్పస్ కోసం ఐటీ పార్క్స్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి వెంచర్స్ వేసి ప్రైవేట్ కంపెనీస్ అమ్మాలని ట్రై చేస్తుంది. మీరు అమ్మాలనుకుంటుంది యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ అని. అదే కాకుండా ఈ ఏరియా బయోడైవర్సిటీ రీజన్ కింద వస్తుంది. చాలా ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ ల్యాండ్ ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పి అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం ఈ ల్యాండ్ హెచ్సియుకి సంబంధించిన కాదు, ఇది పూర్తిగా గవర్నమెంట్ కి సంబంధించింది అని చెప్పి అర్ధరాత్రి పూట అక్కడ బుల్డోజర్స్ తీసుకొచ్చి అక్కడ చెట్లు నరకడం స్టార్ట్ చేసింది. పాపం అక్కడ ఉంటున్న పీకాక్స్ గానీ అక్కడ ఉన్న జింకలు గానీ వాళ్ళ ఆవేదన చూస్తే గుండె దొరికిపోతుంది. అసలు ఏం జరిగింది? ఈ ల్యాండ్ హెచ్సియుదా లేకపోతే గవర్నమెంట్ దా? ఈ ఇన్సిడెంట్ గురించి షార్ట్ గా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణుస్ ఇన్ఫో హబ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1975 లో అప్పుడు ప్రధానిగా ఉంటున్న ఇందిరాగాంధీ గారు హెచ్సియు కోసం అని చెప్పి 2300 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. ఇంతకు ముందున్న గవర్నమెంట్స్ ఆల్రెడీ ఇందులో 800 ఎకరాలని వేరే యాక్టివిటీస్ కోసం యూజ్ చేశారు. అలా యూజ్ చేయగా 1600 ఎకరాలు మాత్రమే హెచ్సియుకి మిగిలినాయి. 2004 లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ హెచ్సియులో 400 ఎకరాలని ఐఎంజీ అనే కంపెనీకి ఇచ్చారు. ఆ తర్వాత సీఎం గా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు దీన్ని హోల్డ్ చేశారు. అప్పుడు ఐఎంజీ కంపెనీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. చాలా సంవత్సరాల వాదన జరిగిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ల్యాండ్ ఐఎంజీ కంపెనీకి వెళ్ళదని అండ్ ఈ కేసులో ఐఎంజీకి అగెనిస్ట్ గా ఫైట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ కి ల్యాండ్ చెందాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. లీగల్ గా ఈ ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్ పేరు మీద ఉంది కాబట్టి ఈ 400 ఎకరాలని ఐటీ పార్క్ గా కన్వర్ట్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. హెచ్సియు స్టూడెంట్స్ అయితే బయోడైవర్సిటీ రీజన్ కింద వస్తుంది. అలానే ఇక్కడ చాలా ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఉంటున్నాయి. ఈ ల్యాండ్ హెచ్సియు యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది అని చెప్పి వాళ్ళు పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని March 25th కేసు ఫైల్ చేశారు. దానికి కోర్టు తెలంగాణ గవర్నమెంట్ కి April 7th వరకు టైం ఇచ్చి ఈలోపు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. అంతలోపే తెలంగాణ గవర్నమెంట్ బుల్డోజర్స్ ని పంపించి March 30 రాత్రిని అక్కడ చెట్లు నరకడానికి స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న హెచ్సియు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది అరెస్ట్ కూడా చేశారు. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ ల్యాండ్ ని అప్పట్లో ఐఎంజీ కంపెనీకి పాత ప్రభుత్వం ఇచ్చింది. మేము సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి పోరాడి ల్యాండ్ మళ్ళీ తెచ్చుకున్నాము. దీన్ని మేము ఐటీ పార్క్ గా మారుద్దాం అనుకుంటున్నాము. దానివల్ల ఫ్యూచర్ లో ఐటీ కంపెనీస్ వచ్చి జాబ్స్ కూడా వస్తాయి. మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంది ముందుకు వెళ్తుందని మేము ప్లాన్ చేస్తూ ఉంటుంటే ప్రతిపక్షాలు స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి ఈ డెవలప్మెంట్ అవ్వనివ్వకుండా ఆపుతున్నారు అని ఆరోపిస్తున్నారు. స్టూడెంట్స్ కానీ అపోజిషన్ లీడర్స్ కానీ బలంగా చెప్తున్న పాయింట్స్ ఏంటంటే ఇది హైదరాబాద్ లో గ్రీన్ ఏరియా కింద వస్తుంది. దీన్ని బయోడైవర్సిటీ కింద ప్రకటించి గవర్నమెంట్ దీన్ని ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఉంటున్నాయి. ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి కుదరదు అని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నారు. సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ ఎటువంటి జంతువులు ఉండట్లేదు, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. కానీ బుల్డోజర్స్ వచ్చి అక్కడ చెట్లు నరుతున్నప్పుడు జంతువులు కనిపించలేదా అని చెప్పి అపోజిషన్ లీడర్స్ చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు. చట్టపరంగా ఈ ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్ దే. ఆ ల్యాండ్ ని ఏమైనా చేసే అధికారం వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ రెండు విషయాల్లో గవర్నమెంట్ చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. అందులో మొట్టమొదటిది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లో గవర్నమెంట్ అందరికంటే ముందు ఉండాలి. హైదరాబాద్ లో చెప్పుకోదగ్గ ఉన్న గ్రీనరీ ఏరియాస్ రెండు మాత్రమే. ఒకటి కేబీఆర్ పార్క్, రెండోది హెచ్సియు యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఏరియా. హైదరాబాద్ సిటీకి ఎంతో కొంత ఆక్సిజన్ వస్తుందంటే ఈ రెండు ప్రాంతాల నుంచి వస్తుంది. మరి అటువంటి ఏరియాస్ గవర్నమెంటే కదా కాపాడాలి. లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ, ముంబై ఎలా అయితే ఇబ్బంది పడుతున్నాయో హైదరాబాద్ ఆ సిచ్యువేషన్ కి వస్తుంది. లేకపోతే మన హైదరాబాద్ మరో ఢిల్లీగా మారుతుంది. ఢిల్లీలో పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈవెన్ ప్రస్తుతం కూడా హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా దారుణంగా ఉంది. అంతకీ డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడే కాకుండా చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా. సిటీ మధ్యలోనే డెవలప్మెంట్ బాగా ఎక్కువైపోతే ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది అవుతుంది. సిటీ అవుట్స్కట్స్ లో గ్రీనరీ తక్కువ ఉండే ఏరియాలో కూడా డెవలప్మెంట్ చేయొచ్చు. దానివల్ల డెవలప్మెంట్ అంతా ఒక ఏరియాలో పడి ఓవర్ క్రౌడ్ అయిపోకుండా డెవలప్మెంట్ ని సిటీ చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ చేయొచ్చు. లేదా ఎన్విరాన్మెంట్ ఎలా పోయినా పర్లేదు, మాకు డెవలప్మెంట్ ముఖ్యం అని అనుకోని ఉంటే అట్లీస్ట్ చెట్లను నరికే ముందు అక్కడ ఉన్న జంతువుల్ని సేఫ్ ప్లేస్ లో వేరే దగ్గర ఎక్కడైనా పంపించవచ్చు కదా. పాపం ఆ మూగజీవులు నైట్ టైం పడుకొని ఉన్న టైంలో వాళ్ళని ఇలాగ ఇబ్బంది పడడం చాలా తప్పు. అట్లీస్ట్ వాళ్ళు రెస్క్యూ చేసుంటే బాగుండేది. ఈ హెచ్సియు ఇన్సిడెంట్ వల్ల తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మీద నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇద్దరు వైపులో ఉన్న స్టోరీ. గవర్నమెంట్ అయితే ఈ ల్యాండ్ మాదే డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాము, దానివల్ల స్టేట్ కి యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. అదే హెచ్సియు స్టూడెంట్స్ కానీ అపోజిషన్ లీడర్స్ కానీ ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగకూడదు, బయోడైవర్సిటీ ఏరియా కింద ప్రకటించి గవర్నమెంట్ దీనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్స్ మీద వీల్ ఫైట్ చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.